ముందుగా ఏటీవీ న్యూస్కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఈరోజు మనం గోదావరి చూసుకున్నట్లయితే ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇప్పటికే మొదటి ప్రమాదిక హెచ్చరిక 43 అడుగులు దాటి 43.2 అడుగులు చేరుకుంది. ఇది మొదటి ప్రమాద హెచ్చరిక. రెండో ప్రమాద హెచ్చరికకు 48 అడుగులు వస్తే అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేస్తారు. గోదావరి ఇంత ఉధృతంగా ప్రవహించడానికి కారణం ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వండి, ఛత్తీస్గఢ్లో వస్తున్నటువంటి తాలిపేరు ప్రాజెక్టు కానివ్వండి, ఈ వరద కారణంగా నేడు గోదావరి ఇంత ఉధృతంగా ప్రవహిస్తుంది. అంతేకాకుండా పైన ఎగువన కురుస్తున్న మహారాష్ట్రలో సైతం వర్షాలు ఎగువన కురుస్తున్నాయని మనకి తెలుస్తూ ఉంది. సో ఆ వరదంతా కూడా మనకి వచ్చినట్లయితే ఇది కాళేశ్వరం నుంచి మన గోదావరిలోకి వరద అధికంగా వస్తుంది. కాబట్టి అధికారులు ఇప్పటికే ప్రజలందరినీ కూడా లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి పునరావాస